మనందరం కూడా ఈ మధ్యాహ్నం వేళ ధ్యానించుకునే అంశం ఏమిటి అంటే వాస్తవమైన వాస్తు. చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, నేటి దినాలలో వాస్తు ఒక శాస్త్రంగా పిలువబడుతున్నది. శాస్త్రములు జంతు శాస్త్రం, పక్షి శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ విధంగా ఎన్నో శాస్త్రాలు ఉంటే వాస్తు అనేది ఒక శాస్త్రంగా పిలువబడుతూ ఉన్నది. ఆ వాస్తుని దేనిని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నిర్ధారణ చేయుచున్నారు అంటే దిక్కులను బట్టి. వాస్తుని దేనిని బట్టి నిర్ధారణ చేయుచున్నారు అంటే దిక్కులను బట్టి. సూర్యుడు ఉదయించేదానిని తూర్పు దిక్కు అని, సూర్యుడు అస్తమించే దిక్కుని పడమర దిక్కు అని, అదే విధముగా ఈ సైడు ఉన్న దానిని ఉత్తరము దిక్కు అని, ఈ సైడు ఉన్న దానిని దక్షిణ దిక్కు అని 4 దిక్కులుగా విభజించి దానిని బట్టి 4 మూలలు విభాగించడం జరిగినది ఈ వాస్తు శాస్త్రం పిల్లరా. ఆ 4 మూలలు ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, తూర్పుకి ఉత్తరముకి మధ్య వచ్చే కోణం, అనగా ఆ కోణం మన మందిరమే చూసుకుంటే ఆ కోణమును ఈశాన్య మూల అని, తర్వాత ప్రియమైన దేవుని సంఘస్థులారా తూర్పుకి దక్షిణముకి మధ్య వచ్చే మూలను ఆగ్నేయ మూల అని ఈ మూల. తర్వాత చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, దక్షిణమునకు పడమరకు మధ్య వచ్చే మూల నైరుతి అని ఈ మూల. అదేవిధంగా ప్రియమైన దేవుని సంఘస్థులారా పడమరకు ఉత్తరానికి మధ్య వచ్చే మూల వాయవ్య మూల ఈ మూల. దీనిని బట్టి దిక్కులను తీశారు. దిక్కులను బట్టి మూలలను పరిగణిస్తే ఆ మూలలను బట్టి ఏ వస్తువు ఎలాగ ఉండాలి అని వాస్తు శాస్త్రం పరిగణలోనికి తెచ్చినది ప్రియమైన దేవుని సంఘస్థులారా. ఎలాగా అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా తూర్పుకి ప్రియమైన దేవుని సంఘస్థులారా తూర్పుకి దక్షిణానికి మధ్య వచ్చేది ఆగ్నేయ మూల అయితే ఆగ్నేయములో వంటగది అని. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా తర్వాత చూడు నైరుతిలో బెడ్రూమ్స్ అని, తర్వాత చూడు వాయవ్యములో బాత్రూమ్స్ అని, ఈశాన్యములో బావులు కానీ పంపులు కానీ. ఈ విధముగా ప్రియమైన దేవుని సంఘస్థులారా వాస్తు శాస్త్రము ఒక మూఢనమ్మకంగా మారిపోయినది. వాస్తు శాస్త్రము మూఢనమ్మకంగా మారిపోయినది. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలారా వాస్తుని ఈరోజు మనందరం కూడా 2 కోణాలలో ఆలోచిద్దాం. వాస్తుని మనందరం 2 కోణాలలో ఆలోచించగలిగినట్లయితే ప్రియమైన దేవుని సంఘస్థులారా ఎలాగా అని మనం ఆలోచన చేసుకోగలిగినట్లయితే ప్రియమైన దేవుని సంఘస్థులారా చూడు, ఒక వ్యక్తికి కానీ ఎవరికైనా సరే ఆ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్యం వచ్చినప్పుడు పిల్లరా ఎలాగ మారుతున్నది అంటే, అమ్మ మీరున్న దిశ మంచిది కాదు అని దానిని బట్టి ప్రియులారా ఇది మీరు మార్చుకుంటే మీకు ఏమి కలుగుతున్నది, మేలు కలిగిద్ది అని వాస్తు శాస్త్రంగా అనగా మూఢనమ్మకంగా మారితే ప్రియమైన దేవుని పిల్లరా నేడు ఉన్న క్రైస్తవులు కూడా చూడు అలాగే మారిపోయారు. నేడు ఉన్న క్రైస్తవులు కూడా అలాగే మారిపోతే బైబిల్ కూడా వాస్తుని ఆచరించింది. ప్రియమైన దేవుని సంఘస్థులు బైబిల్ కూడా వాస్తుని ఎక్కడ తప్పలేదు. బైబిల్ వాస్తుని ఎక్కడ తప్పలేదు. నేడున్న సమాజంలో చూడు వాస్తు అనేది ఒక మూఢనమ్మకముగా ఉంటే బైబిల్ ఏమి చెబుతుంది అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా వాస్తు అనేది ఒక పద్ధతి అని చెబుతుంది పిల్లరా. వాస్తు అనేది ఒక క్రమ పద్ధతి అని చెబుతూ ఉన్నది. ఎలాగంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా మనం అందరం కూడా చూడు మొదటి కోణముగా చూడు బైబిల్ని వాస్తుని ఒక మూఢనమ్మకంగా చెప్పుకున్నాం. తర్వాత చూడు బైబిల్ ఏమి చెబుతుంది అంటే క్రమ పద్ధతి అని తెలియజేస్తున్నది. చూడు పద్ధతి ఎలాగ ఉన్నది అంటే ఒక స్త్రీ వండే వంటలోనైనా సరే క్రమం అనగా పద్ధతి లేకపోతే
ఆ వంటను భుజించలేము ప్రియమైన దేవుని సంఘస్థులారా. మనం తినే ఆహారం అన్నం అయితే అన్నము కూడా చూడు ఒక పద్ధతిగా వండకపోతే, అనగా అన్నం ఉడకాలి అంటే బియ్యంలో నీరు పోయాలి, అది పద్ధతి. నీరు పోయకుండా ఉత్త బియ్యాన్ని నేను పొయ్యి మీద పెట్టి వండుతాను అంటే అది తినడానికి పనికి రాదు, అది పద్ధతి. అదేవిధంగా చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనం వేసుకునే వస్త్రాలు కూడా చూడు టైలర్ గారు కుట్టేటప్పుడు ఒక పద్ధతిలో కుడతాడు, అది వాస్తు అనగా మనం ఈరోజు దినానమున 2 కోణాలలో తెలుసుకున్నాం. ఒకటి మూఢనమ్మకం వలన చూడు అనుమానాలు ఎక్కువైపోయి ఆ మూఢనమ్మకాలలో మనిషి మునిగిపోయి చూడు పిల్లరా, చివరికి తన ఉన్న మతిని స్థిమితము లేకుండా మతి స్థిమితము లేని వ్యక్తిగా మారిపోతున్నాడు. అదే ఒక పద్ధతిగా ఆలోచించగలిగినట్లయితే ఆ మనిషి ఎలాగ మారుతాడు అంటే జ్ఞానవంతుడవుతాడు. ఎలాగా మారుతాడు అంటే జ్ఞానవంతుడవుతాడు. టైలర్ గారు కూడా చూడు బట్టలు కుట్టేటప్పుడు ఒక చొక్కాయ కుడితే ప్రియమైన దేవుని సంఘస్థులారా ఒక పద్ధతి, అదే వాస్తు. ఎక్కడ చేతులు కుట్టాలో అక్కడ చేతులు కుట్టాలి, ఎక్కడ కాలర్ కుట్టాలో అక్కడ కాలర్ కుడితే అది క్రమ పద్ధతి. అలా కాకుండా తను ఇష్టం వచ్చినట్లుగా కుడితే వేసుకునే వ్యక్తికి అది వాడుకోవడానికి లేకపోతే ధరించుకోవడానికి అది పనికి రాదు పిల్లలు. అనగా వాస్తు అనగా ఒక పద్ధతి, వాస్తు అనగా ఒక పద్ధతి ప్రియమైన దేవుని పిల్లలు. అయితే ఇదే వాస్తుని చూడు నేటి ఉన్న దినాల్లో ఎందుకు వాడుతున్నారు అంటే ఒక మనిషి అభివృద్ధి అవ్వటానికి కానీ ఒక మనిషి పతనం కాకుండా ఉండటానికి కానీ వాస్తును ఆచరించాలి అని నేడున్న దినాలలో క్రైస్తవులైనా సరే క్రైస్తవులు కాని వారైనా సరే ఒక మూఢనమ్మకాన్ని కలిగి ఉన్నారు. అనగా వాస్తుని కలిగి మేమందరము కూడా అభివృద్ధి అవ్వాలి అని ప్రతి మనిషి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అది వ్యతిరేకించకపోవటం అనేది ముఖ్య ఉద్దేశము కాదు. కానీ అనగా మనిషి వాస్తుని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే అభివృద్ధి అవ్వటానికి. అభివృద్ధి అనగా ఏమిటి అంటే తను ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి వెళ్ళటం అభివృద్ధి. పతనం అవ్వటం అనగా ఏమిటి అంటే తను ఉన్న స్థితి నుంచి కిందకు రావటం పతనం అవ్వటం. అనగా మనిషి చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా తను మెరుగైన స్థితికి అవ్వటానికి తను వాస్తును ఉపయోగించాలి అని అంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వాస్తు అంటే ఏమంటున్నాం? ఒక పద్ధతి అంటున్నాం. దేవుడు కూడా ఈ యొక్క భూప్రపంచమును సృష్టించేటప్పుడు తాను వాస్తును ఉపయోగించాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. తాను వాస్తును ఉపయోగించాడు. ఎలాగంటే పిల్లరా, దేవుడు తన జ్ఞానమును బట్టి ఈ ప్రకృతిని ఎంతను సృజించిన దేవుడు మొదటి చూడు ఎలాగా మనిషిని సృజించక ముందు మనిషికి కావలసినవన్నీ సృజించాడు పిల్లరా. చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కావాలని వెలుగు పలికాడు. అనగా ఒక క్రమ పద్ధతే వాస్తు అయితే దేవుడు ఆ వాస్తును బట్టి దేవుడు వీటన్నిటిని కూడా సృష్టించి ఒక నరునికి ఇచ్చాడు పిల్లరా. దేనిని బట్టి సృష్టించాడు అంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో చెబుతాడు పిల్లరా. ఇర్మియా గ్రంథం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం మనందరం కూడా మన దగ్గర ఉన్న 10వ అధ్యాయం 12వ వచనం అండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాల పరిచెను. దేవుడు తన జ్ఞానమును బట్టి ఒక ప్రకారముగా ఒక వాస్తుగా ఆదికాండం అంతా 1వ అధ్యాయం నుంచి చక్కగా మనం చదువుకుంటూ వస్తే దేవుడు చూడుపిల్లరా ఒక వాస్తు ప్రకారంగా సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అనగా బైబిల్ని దేవుడుంటే ఆ బైబిల్లో ఉన్న దేవుడు వాస్తుని పాటించాడు. ఈ వాస్తు అనగా మనం 2వ కోణంలో ఆలోచిస్తున్నాం. వాస్తు అంటే ఒక పద్ధతి ప్రియమైన దేవుని పిల్లరా. అయితే ఈ భూమి మీద ఉన్న మనిషి క్రైస్తవులైన వారు కానీ
క్రైస్తవులు కాని వారు కానీ ఏమని వాస్తుని ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు అంటే పిల్లరా, మేము అభివృద్ధి అవ్వాలి, మేము ఈ భూలోకము మీద, ఈ భూమి మీద ఉన్న కాలములోనే మేము బహుగా సంతోషముగా జీవించాలి, మేము మా పిల్లలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి అన్న ఆలోచన కలిగి అదే భావనతో మనిషి వాస్తుని పాటిస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి చెబుతుంది అంటే పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి చెబుతుంది అంటే ఈ భూమి మీద ఉన్న వరకే నీవు వాస్తుని పాటించడం కాదయ్యా, ఈ భూమి మీద ఉన్నంత వరకే, అనగా ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకే నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి అని నువ్వు వాస్తుని పాటిస్తున్నావు. అది నీకు మంచిది కాదనేది పక్కన పెడితే నీ ఆలోచన ఎలాగా ఉన్నది అంటే నీవు భూమి మీద ఉన్నంత వరకే నువ్వు సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తున్నావు. అది కాదయ్యా, అలాగ ఉండాలి అంటే నీ స్థితి అది కాదు. నీకు తర్వాత మనిషి చనిపోయిన తర్వాత నీకు మరో బ్రతుకున్నది, నీవు దానిని పొందటానికి ఈ వాస్తును కాకుండా ఇంకొక వాస్తును నీవు కలిగి ఉండాలి. అదే వాస్తవమైన వాస్తు అని బైబిల్ చెబుతుంది పిల్లరా. ఈ భూమి మీద ఉన్న దినాలలో మనిషి సుఖంగా ఉండటానికి, మనిషి అభివృద్ధి అవ్వటానికి మూలలు 4 దిక్కులు 4 అని 4 బట్టి మనిషి వాస్తుని పాటిస్తున్నాడు. అయితే నీవు అలాగా అనుకొని జీవిస్తే నువ్వు దౌర్భాగ్యుడివి. అలాగా కాదయ్యా, చనిపోయిన తరువాత మనిషికి మరో బ్రతుకున్నది. అది అక్కడే నీవు నిత్య సుఖమా లేకపోతే నిత్య అగ్ని అని 2 ఉన్నవి. దానిని నీవు నిత్య అగ్నికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నీవు 4 దిక్కులు 4 మూలలు వాస్తుని కాకుండా మరొక వాస్తుని నీవు పాటించాలి. అదే వాస్తవమైన వాస్తు అని చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలు. అది కూడా చూడు, మనం చదువుకోగలిగినట్లయితే చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చక్కగా చెబుతుంది మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అనగా చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, బైబిల్ ఏమి చెబుతుంది అంటే ఈ జీవితకాలం మట్టుకే నీవు ఎలాగ ఉంటున్నావు, నీవు సంతోషముగా జీవించాలి అని ఉంటే మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యుడు. నిరీక్షణ అనగా ఆశ కలిగి ఉండటం పిల్లలు, లేకపోతే ఎదురు చూడటం. నిరీక్షణ అనగా ఆశ కలిగి ఉండటం లేక ఎదురు చూడటం అయితే దానిని బట్టి ఇక్కడ గ్రంథకర్త పౌలు గారు ఎందుకని అంటే పిల్లరా, పౌలు గారు ఈ మాటను కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడు అంటే కొరింథీ సంఘము క్రమం తప్పింది పిల్లరా, అనగా వాస్తు పద్ధతి తప్పింది. కొరింథీ సంఘం అనేది వాస్తును తప్పింది, అనగా పద్ధతిని తప్పింది, క్రమాన్ని తప్పింది. ఆ క్రమాన్ని తప్పిన కొరింథీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. ఎక్కడ క్రమాన్ని తప్పిందో మనకు తెలియాలి అంటే పిల్లరా 14వ అధ్యాయం చివరి వచనం చదవాలి. 14వ అధ్యాయము చివరి వచనం. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను, క్రమాన్ని తప్పింది అనగా పద్ధతిని తప్పింది, వాస్తుని తప్పింది. ఏది కొరింథీ సంఘం పిల్లరా. క్రమంగా జరగనియండి అంటున్నాడు అంటే అక్కడ క్రమం లేదు, ఆ సంఘములో క్రమం లేదు, అనగా వాస్తుని తప్పివేసినది. ఈ భూమి మీద చూడు, మనిషి సుఖంగా జీవించడానికి, అభివృద్ధి అవ్వడానికి, ఆనందపడటానికి 4 దిక్కులు 4 మూలల వాస్తుని పాటిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. కొరింథీ సంఘము చూడు క్రమాన్ని తప్పింది, అనగా వాస్తుని తప్పింది అని చెప్పి పౌలు గారు చూడు ప్రియమైన దేవుని పిల్లరా, మీరు క్రమంగా ఉండని అని చెబుతున్న పౌలు గారు 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చెబుతున్నాడు పిల్లరా, 19వ వచనం మరి ఒకసారి చదువుకోండి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందు. అనగా మీరు ఈ జీవిత కాలంలోనే అభివృద్ధి అవ్వాలని మీరు వాస్తుని పాటిస్తూ ఉండొచ్చు, నువ్వైనా నేనైనా.
ఎవరిమైనా ఈ జీవిత కాలంలోనే మనందరం కూడా అభివృద్ధి అవ్వడానికి, ఏవైనా పొలాలు సంపాదించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి, పిల్లలకు ఉద్యోగాలను సంపాదించుకోవడానికి, దేనినైనా కొరకైనా మనం చూడు పలానా ఈశాన్య మూలంలో పలా ఉండాలి, ఆగ్నేయ మూలంలో పలానది ఉండాలి, నైరుతిలో పలానది ఉండాలి, వాయువ్యంలో పలానా ఉండాలి అని చెప్పి ప్రియమైన దేవుని సంఘస్థులారా ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి ఉంటాం. ఇంకా చూడు, ఈ 4 దిక్కులు అష్టదిక్కులుగా మారుతున్నవి. ఎక్కడ? దారులను బట్టి. ఇవి అష్టదిక్కుల్లో కూడా చూడు కొంతమంది లీనమైపోయారు పిల్లరా. అయితే అది కాదయ్యా, అది కాదు. నీవు ఈ బ్రతికిన వరకే జీవితం కాదు, తర్వాత నీకు బ్రతుకున్నది, తర్వాత నీకు బ్రతుకున్నది అని మనకు తెలియటానికి మనందరికీ తెలిసిన చరిత్ర ఎవరిది? లాజరు ధనవంతుడి చరిత్ర అయినా ఒకసారి చదువుకుందాం పిల్లలు. చనిపోయిన తర్వాత చూడు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియాలి. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియాలి. అక్కడ మనము ఏ వ్యక్తి సుఖంగా ఉన్నాడు, ఏ వ్యక్తి బాధపడ్డాడని తెలుసుకొని సుఖపడ్డ వ్యక్తిలా ఉండాలి అంటే ఏ వాస్తును పాటించాలి? ఆ వాస్తుని మనందరం కూడా పాటించమని బైబిల్ చెబుతుంది. అదే వాస్తవమైన వాస్తు పిల్లర్. అంతేకాని ఈ భూమి మీద మనం పాటించే వాస్తు అయితే అది వాస్తవమైన వాస్తు అయితే కాదు. ఎందుకని అంటే ఈ భూమి మీద ఉన్నది అంతా నిర్జీవమైనది, లయమైపోయేది. ఈ భూమి మీద ఉన్నది మనిషికి శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకున్నది, ఆ బ్రతుకులో ఉండేదే శాశ్వతమైనది, అనగా వాస్తవమైనది. అదే దానికి వెళ్ళడానికి నీవు పాటించే వాస్తే వాస్తవమైన వాస్తు అని చెబుతున్నది. మనందరం కూడా చూడు, లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చక్కగా చదువుకుంటే 2 వ్యక్తులు చనిపోయారు. ధనవంతుడు కొనుండును, అతడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా చొక్కపడుచుండెను. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకును. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో వేతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడు పిల్లరా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు గారు చనిపోయాడు. చనిపోయిన 2 వ్యక్తులు చూడు వేరు వేరు స్థలాలకు వెళ్ళారు. వేరు స్థలాలకు వెళ్ళారు. లోకం ఒకటైన స్థలాలు వేరు. పాతాళ లోకములో చూడు 3 స్థలాలు ఉంటే చూడు ప్రియమైన దేవుని పిల్లర, వేతనకరమైన స్థలం అదే. తర్వాత చూడు నెమ్మది పొందే స్థలం పరదేశ అయితే. వీటికి మధ్య ఒక అగాధమైన లోయ ఉన్నది. ధనవంతుడు చూడు వేతనకరమైన స్థలానికి వెళ్ళి కేకలు వేయుచున్నాడు. లాజరు గారు అయితే ఎక్కడికి వెళ్ళాడు పిల్లరా? పరదేశంలో అబ్రహాం గారు ఉన్న స్థలానికి వెళ్ళి నెమ్మది పొందుచున్నాడు. అనగా మనిషి ఈ భూమి మీద ఒక 60 లేకపోతే 70 సంవత్సరాలు జీవిస్తాడు. చనిపోయిన తర్వాత మనిషి కోట్ల కొలది సంవత్సరాలు జీవించే ఒక జీవితం ఉన్నది. అది ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనందరం కూడా చూడు దేవుని వాక్యానుసారంగా జీవించితే, దేవుని వాక్యానుసారంగా అనగా దేవునికి విధేయులమై జీవిస్తే నిత్య జీవానికి వారసులం అవుతాం. అలాగా కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే మనందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే ధనవంతుడు వెళ్ళిన వేతనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి మనం అలాగా ఉండకుండా చూడు, మనకు దేవుడు ఒక వాస్తునిస్తున్నాడు. వాస్తవమైన వాస్తు అనుసారంగా జీవిస్తే ఈ యొక్క భూమి మీద ఉన్న దినాలలో, ఈ భూమి మీద ఉన్న కాలములు ఎలాగైతే నీవు అభివృద్ధి అవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నావో అది వాస్తవని నువ్వు నేను అందరం అనుకుంటున్నాం. దానికంటే వాస్తవమైన వాస్తు ఒకటి ఉన్నది. చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈ ధనవంతుడు వెళ్ళిన స్థలానికి వెళ్ళకుండా లాజరు గారు వెళ్ళిన నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే
మనం అందరము కూడా ఒకటి కలిగి ఉండాలి. ధనవంతుడు చూడు వేతన కబడుచు అయ్యా అగ్నిజ్వాలను నేను కాల్చబడుతున్నానని అనినప్పుడు అబ్రహాం గారు చెబుతున్న ఒక విలువైన మాటను మనం చదువుకోగలిగినట్లయితే పిల్లరా 25వ వచనములో, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము ఎలాగ బ్రతికాడండి? నీవు నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికేవయ్యా. నువ్వైనా నేనైనా ఎవరివైనా చూడు ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో మనకిష్టమైన విధంగా అనగా మనకిష్టమైన పద్ధతిగా మన పద్ధతిని వాస్తు అనుకుని ముందుకు వెళుతున్న పిల్లలు, ఒక పద్ధతే వాస్తు అయితే మనకిష్టమైన పద్ధతి అనుసారంగా జీవించితే మనం కూడా ధనవంతుడిలా వేతనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం. అయితే ప్రియమైన దేవవిన సంఘస్థులారా, నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికాడు అంటున్నాడు. అయితే మన జీవితంలో చూడు ఒక వాస్తు కలిగి జీవించినట్లయితే మనందరము కూడా దేవుడు చెప్పిన విధముగా దేవుడు ఉన్న లోకానికి వెళ్తాం పిల్లలు. మనము కూడా చూడు అబ్రహాం గారు ఉన్న లోకానికి కనుక పరదేశికి వెళ్ళాడు లాజర్ గారు. తర్వాత చూడు ధనవంతుడు వేతనకరమైన స్థలానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ముక్కుసూటిగా కఠాఖండిగా చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ జీవితంలో నీవు ఎలాగ బ్రతికావంటే నీ బ్రతుకులో నీకు ఇష్టానుసారంగా బ్రతికావు. అది అనగా సరి అయిన వాస్తవానుసారంగా నీవు బ్రతకలేదయ్యా. సరి అయిన నీవు పద్ధతి అనుసారంగా నీవు బ్రతకలేదు. అనగా మనము చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కూడా దేవుడు ఒక పద్ధతిని ఇస్తున్నాడు. మనము కూడా పరదేశికి వెళ్ళాలి అంటే, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే ఒక పద్ధతి అనగా ఒక వాస్తునిస్తున్నాడు దేవుడు పిల్లరా. వాస్తవమైన వాస్తునిస్తున్నాడు. ఎలాగంటే పిల్లరా, మనందరము కూడా చూడు ధనవంతుడు వెళ్ళిన వేతనకరమైన స్థలానికి వెళ్ళకుండా రక్షింపబడాలి అంటే మనకు దేవుడు ముందుగా కొన్ని పద్ధతులను ఇస్తున్నాడు. ఆ పద్ధతుల్ని వాస్తు అనుకుంటే అవి సూత్రాలుగా మనకు ఉపయోగపడాలి, మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని సంఘస్థులారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూడు చక్కగా చెబుతున్నట్టు పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం మందు ఆయనను విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడాలి. ఆ వేతనకరమైన స్థలానికి వెళ్లకుండా నువ్వు సరియైన పద్ధతులు అనగా సరైన వాస్తులో నీవు జీవించడం అంటే యేసు ప్రభువే దేవుడని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని పిల్లలు, విశ్వాసం ఉంచిన నీవు విశ్వాసం ఉంచావు కదా అని నేను అక్కడే ఉండిపోతాను అంటే అది సరియైన వాస్తు కాదు, అది వాస్తవమైన వాస్తు కాదు. దాని తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి. మన పాపాలను మనము ఒప్పుకోవాలి అని 13వ వచనంలో చక్కగా రాయించున్నాడు పిల్లలు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేస్తూ మన పాపాలను మనం ఒప్పుకుంటూ మనందరము కూడా చూడు దేవునికి దగ్గరగా రావాలి. ప్రియమైన దేవుని సంఘస్థులారా, అలాగొచ్చిన మనందరము కూడా చూడు అక్కడి వరకు ఆగిపోతున్నాం. ఇంతవరకే ఇదే వాస్తు అనగా ఇదే పద్ధతి, ఇదే క్రమము దేవునిలో అని ఇక్కడే కొంతమంది ఆగిపోయి దేవునికి దూరస్థులం అయిపోతున్నాం పిల్లరా. అలాగా కాకుండా మనందరము కూడా చూడు మన పాపాలకు పాపాల నుంచి విమోచన కలగాలి. మన పాపములను పాతిపెట్టి వేసుకోవాలి అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా గ్రంథకర్త రాశాడు పిల్లను. ఇవన్నీ కూడా చూడు బైబిల్ చెబుతున్నదిలే, పుస్తకమే కదా అనుకోవడానికి వీల్లేదు పిల్లలు. ఎందుకని అంటే బైబిల్ చూడు ఎలాంటిది అంటే పిల్లరా 1600 సంవత్సరాలు రాయబడినది. 40 నుంచి 45 భక్తుల చేత రాయించబడితే ఆయా వృత్తుల వారు 16 సంవత్సరములు రాసిన ఎక్కడ కూడా అర్థం మారకుండా ఒకే అర్థాన్ని ఇవ్వగలిగిన ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాని బైబిలే కదా చెబుతుంది అని మనం తేలికపాటిగా తీసివేయడానికి లేదు. ఇందాక మనం చదువుకున్నాం పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం ఒకసారి చదువుకుంటే చూడండి. అక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం, ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును
పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడు, భక్తులు రాసిన తెర ముందు భక్తులున్న తెర వెనక దేవుడు ఉన్నాడు పిల్లరా. దేవుడు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని రాసిన వారు కాదు. 40 నుంచి 45 మంది భక్తులుండి 16 సంవత్సరములు, ఒక సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 1600 సంవత్సరాలు బైబిల్ రాస్తే అర్థం మారలేదు. ఏ ఒక్కరు రాసిన వారు ఒక ప్రాంతంలో ఉండి రాయాలి. ఆయా ప్రాంతాలలో ఉండి రాసిన దాని భావం మారలేదు అంటే రాసింది మనిషి ఎలాంటి వాడు అంటే పిల్లరా, ఉదాహరణకు చెబుతున్నాను. మనం పెన్నుతో రాస్తూ ఉన్నప్పుడు ఎన్ని పెన్నులు మారినా నేను రాస్తే నా ఆలోచన బట్టే పేపర్ మీద రాస్తాను పిల్లరా. అదే విధంగా చూడు, రాసిన వ్యక్తులు పెన్ను లాంటి వారు అయితే రాయించిన వ్యక్తి మనిషి లాంటి వాడు. అంత గొప్ప ఒకే వ్యక్తిలా ఉన్నాడు పిల్లరా. అలాగే చూడు, మనం బైబిలే కదా చెబుతుంది అని తెలియక చూసుకోవడానికి లేదు. ఈ భూలోకంలో చూడు, మనం బ్రతికినంతకాలం అభివృద్ధి అవ్వడానికి వాస్తును పాటిస్తున్నాం. అది వాస్తు అనుకుంటే వాస్తవమైన వాస్తు ఏమిటి అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీవు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే మొదట నీవు యేసు ప్రభు అని విశ్వసించాలి. అనగా యేసే దేవుడిని నమ్మాలి. వేరొక దేవుడు లేడని నువ్వు గుర్తించుకోవాలి పిల్లలు. తర్వాత చూడు, ఆయన ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ఆయన ప్రార్థన చేస్తూ మన పాపములను చూడు, ప్రార్థనలు ఒప్పుకుంటూ ముందుకు రావాలి. తర్వాత చూడు, మనకు దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. మన పాపముల నుంచి మనకు విడుదల కావాలి. క్రీస్తు రక్తములోనికి మనందరము కూడా వారసులము, పాత్రము కావాలి అంటే బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం చూడు ఏం చెబుతున్నాడు, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. వాస్తు చెబుతుంది బైబిల్. వాస్తు ప్రకారం, పద్ధతి ప్రకారంగా చెబుతుంది పిల్లలు. ఏమి చెబుతుంది? ఇది ఒక ఆర్డర్, పద్ధతి, క్రమాన్ని తప్పకుండా చెబుతుంది. అయ్యా, నీవు ఈ పనులు చేయాలి, నీవు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే ఈ పని చేయాలి అని చెబుతుంది పిల్లలు. తర్వాత చూడు, బాప్తిసం పొందిన మనందరం కూడా బాప్తిసం పొందానులే, నాకు ఇక ఏమున్నదిలే, నేను ఏమైనా చేయవచ్చులే అంటే అది సరైన వాస్తవమైన వాస్తు కాదు. నీవు ఇంకా రక్షింపబడాలి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ఏం చూస్తున్నాడు పిల్లరా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనములో, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అని చక్కగా చెబుతూ ఉన్నాడు పిల్లలు. అనగా మనందరం కూడా చూడు, మరణించే ఒకరోజు ముందు వరకైనా, ఒక నిమిషం ముందు కూడా వాస్తవాన్ని అనగా సత్యాన్ని విడిచిపెట్టకూడదు. అనగా బాప్తిసం పొందిన మనందరం కూడా చూడు, ఎక్కడ కూడా తప్పులు చేయకూడదు, పాపములు చేయకూడదు, దేవుని వాక్యానికి విరోధంగా మనందరం కూడా వెళ్ళకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. అయితే వాస్తు అనగా పద్ధతి అని మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు చూడు, మనందరం కూడా రక్షింపబడటానికి ఒక వాస్తుని ఏర్పాటు చేసుకున్నాము. అయ్యి అంతవరకు రక్షింపబడిన వాడు అని మనం అనుకుంటే మనందరం కూడా చూడు, ఇక్కడ కొద్దిగా వివరణలోనికి వెళ్ళగలిగినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం పొందిన తర్వాత మనిషికి వాస్తుని ఇస్తున్నాడు పిల్లరా, అనగా ఒక పద్ధతిని ఇస్తున్నాడు. ఏ పద్ధతిని ఇస్తున్నాడు అంటే పిల్లరా, మనందరం కూడా గతసారి మనందరం ధ్యానించుకున్నాం. ఏమిటి అంటే పరిశుద్ధులు పరిపూర్ణులు కావడానికి 12 లక్షణాలు. పరిశుద్ధులు పరిపూర్ణులు కావడానికి 12 లక్షణాలు ఏమిటి ప్రియమైన దేవుని పిల్లరా? 1, ప్రేమ కలిగి ఉండాలి. 2వది, క్షమించే మనసు ఉండాలి. 3వది, తన్ను తాను తగ్గించుకొని జీవించే జీవితం మనకు ఉండాలి. 4వది కనికరం గలవారమై ఉండాలి. 5వది సాత్వికము కలిగిన మనసు కలిగి జీవించాలి. 6వది నిగ్రహ స్వభావం కలిగి అనగా ఆశయ నిగ్రహం కలిగి ఉండాలి. 7వది సహనం కలిగి ఉండాలి. 8వది విధేయత కలిగి ఉండాలి. 9వది నిజాయితీ పరులమై ఉండాలి. 10వది నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. 11వది వాక్యం అనే ఖడ్గమును ధరించుకోవాలి. 12వది ప్రార్థన అనే కన్ను కలిగి మనము జీవించాలి అని చక్కగా తెలుసుకున్నాం. అది వాస్తవమైన వాస్తు. అంతేకాని ఈ యొక్క
ఈశాన్య మూలన ఇది ఉండాలి, ఆగ్నేయ మూలన ఇది ఉండాలి, నైరుతిని ఇది ఉండాలి, వాయువుని ఇది ఉండాలి అని ఈ భూమి మీద బ్రతికిన వరకే ఇదే జీవితం అని మనిషి అదే వాస్తు అనుకుంటే అది సరైన వాస్తు కాదు. దానికంటే బైబిల్ వాస్తవమైన వాస్తునిచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక వాస్తునిచ్చింది. ఎట్లాగంటే చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకున్నది, అనగా చనిపోయిన తర్వాత మనిషి నరకానిక నిత్య జీవానికి వారసులు అవుతాడు. నిత్య జీవానికి మనిషి వెళ్ళాలి అంటే ఒక వాస్తుని పాటించాలి. అదే వాస్తవమైన వాస్తు.